బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మన పేదలకు రేషన్ కార్డులు 2 సంవత్సరాలు అవుతుంది అప్లికేషన్ పెట్టి ప్రజాపాలనలో. మరి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు లేవు. ఏదో కొంతమందికి ఇచ్చారు అక్కడక్కడ కొన్ని విలేజ్లలో. మరి మా ఇక్కడ విలేజ్లలో మాత్రం రాలేదు. దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు మరియు ఇతర పార్టీ పెద్దలు అందరూ, ఎందుకంటే ప్రతి గ్రామస్తునికి రేషన్ కార్డు అవసరము. దయచేసి, ఎందుకంటే వాళ్ళు పిల్లలయ్యి వాళ్ళకు ఇద్దరిద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు రాలేవు. మరి ఒక మహిళ కిస్మత్పూర్లో మరి వాళ్ళకు దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఇక్కడ వచ్చి. వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు ఓటు వేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు వాళ్ళు. దయచేసి, ఎందుకంటే పాపం వాళ్ళకు కిడ్నీ బీమారి వచ్చింది అమ్మాయికి. మరి వాళ్ళకు 4-5 మంది పిల్లలు. మరి వాళ్ళకు మొత్తం ప్రజాపాలనలో కూడా అప్లికేషన్ పెట్టారు రేషన్ కార్డు గురించి. మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు. దయచేసి, ఎందుకంటే ఆ రేషన్ కార్డు వస్తే ఆ హెల్త్ కార్డు పెట్టుకొని వాళ్ళ హాస్పిటల్లో చూపించుకుంటారంట. దయచేసి మరి మన కాంగ్రెస్ పెద్దలు దయతలిసి వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పించగలరని మనం చేస్తున్నాను. ఎందుకంటే పాపం వాళ్ళకు ఆపరేషన్ చేసుకోవడానికి డబ్బులు లేవు, తినడానికి కూడా లేదు వాళ్ళకు. వాళ్ళ పిల్లని హాస్టల్లో వేశారు. దయచేసి, ఎందుకంటే ఇంకా మన గ్రామంలో ఎంతోమంది ఉంటారు మన గండిపేట మండలంలో. కాకపోతే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత మన కాంగ్రెస్ పెద్దలది. దయచేసి, మరియు మన గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి మన దగ్గర గండిపేట మండలంలో. మరి రాయన్న నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మరి 500 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. దయచేసి వీటితో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేయాలి మన కాంగ్రెస్ పెద్దలు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు ఎంతోమంది మనకు జాగలేని వాళ్ళు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇస్తుంటారు. దయచేసి, ఎందుకంటే జాగలేని వాళ్ళు కూడా మనకు ఓటు వేశారు. మరి వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలి. మరియు పింఛన్లు కూడా మరి ఎంతోమంది ప్రజాపాలన అప్లికేషన్ పెట్టారు. మరి వాళ్ళకు కూడా పింఛన్లు కూడా ఇప్పటి వరకు లేవు. మరి కాంగ్రెస్ పెద్దలు మరి వాళ్ళు ఓట్లు వేస్తే మరి సీఎం సీటు మీద కూర్చున్నాడు మన సీఎం గారు. మరి ఎమ్మెల్యేలు కూడా మరి సీట్ల మీద కూర్చున్నారు. దయచేసి, ఎందుకంటే వాళ్ళని మర్చిపోతారు పేదలని. దయచేసి వాళ్ళకు పింఛన్లు కూడా ఇవ్వాలి. మరియు వీటితో పాటు రేషన్ కార్డుతో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. మరి మహిళలకు మరి ఆడపిల్ల పెళ్ళి అయితే 20 తులం బంగారం అని చెప్పేసి అన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. మరి ఆ తులం బంగారం కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి. మరియు వీటితో పాటు 2500 కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దయచేసి, మరి మన కాంగ్రెస్ రేపు ఎలక్షన్స్ ఉంటాయి. రేపు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీవి. మరి వీళ్ళంతా మన కాంగ్రెస్ వాళ్ళు గెలవాలంటే ఇవన్నీ చేస్తేనే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. మన సర్పంచ్లకు కోట్ల రూపాయలు పెట్టి కూడా ఓడిపోయారు. దయచేసి అలా కానివ్వద్దు మన కాంగ్రెస్ పెద్దలు. మరియు మన సాయిబాబా కాలనీలో బస్సు గురించి అని ఎన్నోసార్లు అడిగాము. దయచేసి మన ఎమ్మెల్యే గారు, ఎందుకంటే టీఆర్ఎస్ అని అంటారు. మరి కాకపోతే మన కాలనీలకు సాయిబాబా కాలనీకి బస్సు వచ్చే ఏర్పాటు చేయాలన్న ఎన్నోసార్లు వాట్సాప్ పెట్టాము. ఎందుకంటే ఆ కాలనీలకు బస్సు ఇబ్బందికరంగా ఉంటుంది. మరియు అక్కడ రోడ్లు కంకరేట్ వేశారు మరి సాయిబాబా కాలనీలో, అది అలానే ఉంది. దయచేసి అవిటి కూడా వేయాలి. మన కిస్మత్పూర్లో బ్యాంక్ ఆపోజిట్లో కూడా కంకరేట్ వేశారు. మరి ఆ రోడ్డు సీసీ రోడ్డు కూడా దాన్ని కూడా వేసే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. మరి సాయిబాబా కాలనీలో మరి 2 సంవత్సరాల క్రితము ఆ కాలనీ వాసులు సొంత డబ్బులు పెట్టి డ్రైనేజ్ వేశారు. మరి ఆ కార్పొరేటరు పట్టించుకోలేదు. దయచేసి, ఎందుకంటే వాళ్ళకు కాలనీ వాసులకు ఎంత అయిందో రికార్డు వాళ్ళకు అమౌంట్ ఇప్పించే ఏర్పాటు చేయాలి. దయచేసి మన కాంగ్రెస్ పెద్దలు. మరియు మన డిఫెన్స్ కాలనీ, మన ఇందిరమ్మ కాలనీ చౌరస్తా దగ్గర ఐమాక్స్ లైట్ గురించి అడిగినాము. మరి సిగ్నల్స్ లేవు, స్పీడ్ బ్రేక్స్ లేవు, ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఐమాక్స్ లైట్ కూడా వేస్తే బాగుంటుంది. మరియు కాళీ మందిర్ దగ్గర కూడా మరి ఆ ఐమాక్స్ లైట్ గుడి ముంగట క్రిస్మస్ కంటే ముందు యాక్సిడెంట్ జరిగింది. దయచేసి కమిషనర్ గారు ఆ లైట్ వేయించి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎక్స్ కార్పొరేటర్లు మరి ఎన్నోసార్లు కూడా వాట్సాప్ పెట్టాము ఆ ఏరియా కార్పొరేటర్ కూడా. మరి ఆ మురికి నీళ్ళు కూడా సంపులకు పోతుందని చెప్పి కూడా పెట్టాము. మరి అది చేసిర్రా చేయలేరా అది మీకు తెలుసు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇవన్నీ మనకు నిర్లక్ష్యం పనులు చేయొద్దు మన కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో. మరియు సాయిబాబా కాలనీలో మేనాల్స్ గురించి అని చెప్పి అడిగాము. మరి ఆ మేనాల్స్ కూడా తొందరగా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరికన్నా ప్రమాదం అయ్యేదన్నా మరణం అయితే మరి మన కాంగ్రెస్కి నష్టం అవుతుంది. కాబట్టి పేరు
అలాంటి నష్టం పేరు రావద్దు మన పార్టీకి. మన్నేమో నెక్స్ట్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్.